జై జై నారసింహ జై నరసింహ జై నరసింహ జై నరసింహ. స్వయంభూగా వేంచేస్తున్నటువంటి స్వామి ఉగ్ర నరసింహ స్వామి. అంటే తనంతట తానే ఈ కొండ గుహలో వెలవడం జరిగింది. పురాతనం ఎప్పుడో చూడండి అలా ఉంది కదా పైన కొండ, అలా ముందుకున్నటువంటి ఆ కొండ ఏకశిల అలాగే తిరిగి వచ్చేసి ఇక్కడ దాకా గుహలాగా ఉంది. ఆ గుహలో స్వామివారు స్వయంభూగా వెలిసారు. ఆయన ఉగ్ర నరసింహ స్వామి. ఈ స్వామివారితో పాటుగా మీరు చూసినటువంటి ఆ కోనేరు 365 రోజులు నీళ్ళు అలా ప్రవహిస్తూనే ఉంటాయి. అలా ఉన్నటువంటి ఈ క్షేత్రంలో స్వామివారి ఈ గుహలో ఉన్నటువంటి సమయంలో దేవతలు కూడా ఆ కోనేటి తీర్థాన్ని సేవించడం, స్వామివారిని దర్శించుకోవడం జరిగినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మహర్షులలో ముచుకుంద మహర్షి అనేటువంటి ఆయన పూర్వం శ్రీకృష్ణ పరమాత్మ గురించి తపస్సు చేసి మెప్పించి ఆయన్ని ప్రత్యక్షపరుచుకొని కృష్ణ పరమాత్మని ఒక కోరిక కోరుకున్నట్ట. ఎవరో ముచుకుందుడు అనేటువంటి మహర్షి. ఆ మహర్షి ఏం కోరుకున్నాడు? అయ్యా, నీ యొక్క దశావతారాల్లో విశేషమైనటువంటి అవతారం 4వ అవతారం నృసింహావతారం. ఆ అవతార రూపాన్ని ఒకసారి నాకు కనులకు మరలా దర్శింపజేయవలసినదిగా ప్రార్థన చేసేట కోరుకున్నట్ట. శ్రీకృష్ణ పరమాత్మ ఆలోచించి ఇది లోక కళ్యాణం కోసం జరిగినటువంటి సన్నివేశం అని సుదీర్ఘ దృష్టితో ఆలోచించి, మహర్షి నీ కోరిక ఇప్పుడు తీరదు, నేను శిలారూపంలో ఉగ్రనరసింహునిగా ఒక గుహలో వేంచేసి ఉంటాను ప్రత్యక్షంగా. అప్పుడు నువ్వు ఆ సమయంలో నీవు ఎక్కడో ఒక ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచే భక్తుడిగా నా భక్తుడిగా నరసింహస్వామి మీద ప్రహ్లాదుడిలాగా తిరుగుతూ నా యొక్క క్షేత్రాన్ని సందర్శిస్తావు. అక్కడ ఒక కోనేరు కూడా ఉంటుంది, గంగాతోయతో సమానమైనటువంటి తీర్థంగా. ఆ తీర్థాన్ని సేవించుకుని నా దర్శనానికి నీవు చేరుకుంటావు, నీ జన్మ ధన్యమవుతుంది అప్పుడు అని చెప్పి స్వామివారు ఆదేశించారు. సరే స్వామి అని కళ్ళు మూసుకున్నాడు. ఈ స్వామి అంతర్ధానం అయిపోయాడు. ఆ తర్వాత కాలంలో ఆ ముచుకుంద మహర్షి యొక్క ఈ కలియుగంలో ఈ ప్రాంతంలో ఎక్కడో ఒక కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచి కూడా నృసింహస్వామి వారి భక్తుడిగా నృసింహ ఆలయాలు నృసింహ మహిమలో తెలుసుకుంటూ ఈ క్షేత్రాలని దర్శించుకుంటూ ఈ పల్నాడు ప్రాంతానికి వచ్చాట. అలా వచ్చినప్పుడు ఆయనకి సమాచారం తెలిసింది, ఇక్కడ కొండ గుహలో వేచేసి ఉన్నటువంటి ఒక స్వయంభూ ఉగ్రనరసింహస్వామి వారు ఉన్నారు, వనేరు కూడా ఉన్నది ఆయన పక్కన. ఆయన